నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ప్రధానమంత్రి అధ్యక్షతన రేపు నీతి ఆయోగ్ 10వ పాలక మండలి సమావేశం రాష్ట్రాల్లో మౌలిక వసతుల వృద్ధి స్థిరమైన ఉపాధి అవకాశాలు కల్పించడంపై జరగనున్న చర్చ నీతి ఆయోగ్ సమావేశంలో తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్ను ఆవిష్కరించనున్న సీఎం 2047 నాటికి రాష్ట్ర లక్ష్యాలు ప్రభుత్వ సంకల్పాన్ని వివరించనున్న రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలు తేల్చేందుకే కమిషన్ వేశామన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి నోటీసులు ఇవ్వగానే కమిషన్నే కించపరిచేలా మాట్లాడటం విచారకరమని వ్యాఖ్య జహీరాబాద్ ప్రాంతాన్ని గేట్వే ఆఫ్ ఇండస్ట్రీగా మారుస్తామన్న ముఖ్యమంత్రి నారాయణ్ ఖేడ్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తామని ప్రకటన నిమ్జు కోసం భూములు కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని హామీ హైదరాబాద్లో ఏర్పాటు కానున్న మరో 2 కేంద్ర ప్రభుత్వ సంస్థలు 200 కోట్లతో గ్లోబల్ మిల్లెట్స్ సెంటర్ను ఏర్పాటు చేయనున్న కేంద్ర వ్యవసాయ శాఖ రైల్వే కవచ్ సెంటర్ కూడా ఏర్పాటు కానుందన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆస్ట్రేలియాను ముంచెత్తుతున్న భారీ వరదలు జల దిగ్బంధంలో 50,000 మంది భారతీయులు కొనసాగుతున్న సహాయక చర్యలు రాష్ట్రంలో రాగల 5 రోజులు భారీ వర్షాలు ఉత్తర తెలంగాణ జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ దేశ రాజధాని న్యూఢిల్లీ వేదికగా రైజింగ్ నార్త్ ఈస్ట్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ను ప్రధాని మోదీ ప్రారంభించారు 2 రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమంలో ముఖేష్ అంబానీ గౌతమ్ అదానీ తదితర పారిశ్రామికవేత్తలతో పాటు పెట్టుబడిదారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఈశాన్య రాష్ట్రాల వైవిధ్యతను ప్రాముఖ్యతను ప్రధాని వివరించారు మరిన్ని వివరాలను చూద్దాం దేశంలోని ఈశాన్య రాష్ట్రాలు ప్రత్యేక వైవిధ్యత కలిగిన ప్రాంతాలని ఆ వైవిధ్యమే ఆ రాష్ట్రాల బలమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో రైజింగ్ నార్త్ ఈస్ట్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ను ప్రారంభించిన సందర్భంగా ప్రధాని ప్రసంగించారు ఈశాన్య రాష్ట్రాల సంప్రదాయం వాణిజ్యం వస్త్రరంగం పర్యాటకం వంటి అంశాలు ఈశాన్య రాష్ట్రాల ప్రత్యేకతను చాటుతున్నాయన్నారు టీ వెదురు ఉత్పత్తులు సహజవాయువు క్రీడలు నైపుణ్యానికి ఈశాన్య రాష్ట్రాలు పెట్టింది పేరని మోదీ కొనియాడారు ఆర్గానిక్ ఉత్పత్తులకు సైతం ఈశాన్య రాష్ట్రాలు చిరునామాగా మారుతున్నాయని మోదీ పేర్కొన్నారు ट्रेड से ट्रेडिशन तक टेक्सटाइल से टूरिज्म तक नॉर्थ ईस्ट की डाइवर्सिटी ये उसकी बहुत बड़ी स्ट्रेंथ है नॉर्थ ईस्ट यानी बायो इकोनॉमी और बाम्बू नॉर्थ ईस्ट यानी इको टूरिज्म का इमर्जिंग हब नॉर्थ ईस्ट यानी ऑर्गेनिक प्रोडक्ट की नई दुनिया अष्टलक्ष्मी के इस आशीर्वाद से नॉर्थ ईस्ट का हर राज्य कह रहा है हम निवेश के लिए तैयार हैं हम नेतृत्व के लिए तैयार हैं గత ప్రభుత్వాలు ఈశాన్య రాష్ట్రాలను సరిహద్దు ప్రాంతాలుగా మాత్రమే భావించాయని తాము మాత్రం నార్త్ ఈస్ట్ స్టేట్స్ ను అష్టలక్ష్ములుగా భావిస్తున్నామన్నారు ఈశాన్య రాష్ట్రాల్లో చేపడుతున్న మౌలిక వసతులతో ఆయా రాష్ట్రాలు అవకాశాల భూములుగా మారుతున్నాయని మోదీ పేర్కొన్నారు మెరుగైన మౌలిక వసతులు కల్పిస్తే పర్యాటకంగా అభివృద్ధి చెందడంతో పాటు పెట్టుబడిదారులకు మరింత విశ్వాసాన్ని పెంపొందిస్తాయని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు जब नॉर्थ ईस्ट को सिर्फ फ्रंटियर रीजन कहा जाता आज ये ग्रोथ का फ्रंट रनर बन रहा है साथियों अच्छा इंफ्रास्ट्रक्चर टूरिज्म को अट्रैक्टिव बनाता है नॉर्थ ईस्ट लैंड ऑफ अपॉर्चुनिटीज बन रहा है हमने नॉर्थ ईस्ट में कनेक्टिविटी इंफ्रास्ट्रक्चर पर लाखों करोड़ रुपए खर्च किए हैं సదస్సులో పాల్గొన్న ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ మాట్లాడుతూ మోదీ నాయకత్వ పటిమకు భద్రతా బలగాల ధైర్య సాహసాలకు ఆపరేషన్ సింధూర్ విజయం గొప్ప నిదర్శనమన్నారు రైజింగ్ నార్త్ ఈస్ట్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో పాల్గొన్న గౌతమ్ అదానీ ఈశాన్య రాష్ట్రాల్లో పెట్టుబడులకు సంబంధించి కీలక ప్రకటన చేశారు వచ్చే 10 ఏళ్లలో ఈశాన్య రాష్ట్రాల్లో 50,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడతామని ప్రకటించారు 2 రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో పారిశ్రామికవేత్తలు పాల్గొని ఈశాన్య రాష్ట్రాల్లో తమ పెట్టుబడులకు సంబంధించిన ప్రతిపాదనలను వివరించనున్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ 10వ పాలక మండలి సమావేశం జరగనుంది. వికసిత్ రాజ్ ఫర్ వికసిత్ భారత్ థీమ్తో న్యూఢిల్లీలోని భారత మండపంలో ఈసారి పాలక మండలి సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు, కేంద్ర మంత్రులతో పాటు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్, సభ్యులు, సీఈఓలు పాల్గొంటారు. ఈ సమావేశంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఎదుర్కొంటున్న అభివృద్ధి సవాళ్లను చర్చించడంతో పాటు వికసిత్ భారత్ లక్ష్య సాధనలో రాష్ట్రాల పాత్రపై ప్రధానంగా చర్చించనున్నారు. అంతేకాకుండా రాష్ట్రాల్లో మౌలిక సదుపాయాల వృద్ధి, నైపుణ్యాల పెంపు, స్థిరమైన ఉపాధి అవకాశాలు కల్పించడం వంటి అంశాలపైన నీతి ఆయోగ్ పాలక మండలి చర్చించనుంది. రేపు ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే నీతి ఆయోగ్ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ను ఆవిష్కరించనున్నారు. 2047 నాటికి తెలంగాణ రాష్ట్రం సాధించదలుచుకున్న లక్ష్యాలు, సుపరిపాలనా విధానాలు, రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం అందించాల్సిన సహాయ సహకారాలపై రేవంత్ రెడ్డి ప్రత్యేక నివేదిక సమర్పించనున్నారు. తెలంగాణ రైజింగ్ అనే నినాదంతో రాష్ట్రాన్ని $1 ట్రిలియన్ ఎకానమీగా మార్చాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. ఈ క్రమంలో ప్రజాప్రభుత్వం చేపడుతున్న చర్యలను రేవంత్ రెడ్డి ఈ సమావేశంలో వివరించనున్నారు. ముఖ్యమంత్రితో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు కూడా సమావేశానికి హాజరు కానున్నారు. నీతి ఆయోగ్ సమావేశం ముగిసిన వెంటనే ఢిల్లీలోని పలువురు కేంద్ర మంత్రులను సీఎం రేవంత్ రెడ్డి కలవనున్నారు. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులకు నిధులు, అనుమతులపై వారితో చర్చిస్తారని తెలుస్తోంది. ఆపరేషన్ సింధూర్ ఉగ్రవాదానికి దీటైన సమాధానమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఢిల్లీలోని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బీఎస్ఎఫ్ ఇన్వెస్టిట్యూర్ వేడుకలో అమిత్ షా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ అతి సంక్లిష్టమైన భారత్ బంగ్లాదేశ్ సరిహద్దులు, అలాగే భారత్ పాకిస్తాన్ సరిహద్దుల సంరక్షణ బాధ్యతను బీఎస్ఎఫ్కు అప్పగించామని, ఈ బాధ్యతను బీఎస్ఎఫ్ సిబ్బంది ఎంతో సామర్థ్యంగా నిర్వర్తించారని ప్రశంసించారు. ప్రధాని రాజకీయ సంకల్పం, ఇంటెలిజెన్స్ ఏజెన్సీల ఖచ్చిత సమాచారం, సాయుధ బలగాల అద్భుత నైపుణ్యం, ఈ మూడు కలయికే ఆపరేషన్ సింధూర్ అని చెప్పారు. పాక్లోని ఉగ్రస్థావరాలే లక్ష్యంగా దాడులు జరిగాయన్నారు. ఉగ్రవాద పోషకులుగా పాక్ నిరూపించుకుందని మండిపడ్డారు. ఆపరేషన్ సింధూర్ను ప్రపంచమంతా కొనియాడిందని అమిత్ షా తెలిపారు. हमने 9 आतंकी अड्डों को समाप्त कर दिया, जिसमें से 2 उनके हेडक्वार्टर थे। मगर उसमें बारीकी से समझने की यह बात है कि ना हमने पाकिस्तान के सेना के इंस्टॉलेशन को कभी तबाह किया, ना कभी एयरबेस को तबाह किया। हमने सिर्फ और सिर्फ आतंकी अड्डों को ध्वंस करने का काम किया, जिन्होंने हमारी धरती पर गुनाह किया। मैं फिर से एक बार कहना జహీరాబాద్ ప్రాంతాన్ని గేట్వే ఆఫ్ ఇండస్ట్రీస్ గా మారుస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. అందుకు అవసరమైన నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. జహీరాబాద్ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ముఖ్యమంత్రి అనంతరం సంగారెడ్డి జిల్లా పస్తాపూర్లో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. జహీరాబాద్ నిమ్జ్ కోసం భూములు కోల్పోయిన 5,612 కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని, నారాయణఖేడ్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తేనే అభివృద్ధి జరుగుతుందని, రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. జ్యోతి ఇది గౌరవనీయులైన మాజీ శాసనసభ్యులు జగ్గారెడ్డి గారు నవ్వుల అంబాపూర్ ఖాజాపల్లిలో అర్బన్ ఫారెస్ట్ పార్కులకు కూడా ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ వేదిక మీద ఈరోజు భూసేకరణ కార్యక్రమాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్లి ఈ ప్రాంతంలో ఇండస్ట్రీస్ పార్క్ తీసుకొచ్చి ముఖ్యంగా ఆటోమొబైల్ ఇండస్ట్రీ తేవాలని ఇవాళ హుండై కార్ల పరిశ్రమకు జహీరాబాద్ నిమ్స్ లో స్థలాన్ని కేటాయించి 450 ఎకరాలు హుండై కార్ల ఉత్పత్తి సంస్థ ఇక్కడ వాళ్ళ కార్యక్రమాలను ప్రారంభించబోతుందని తెలియజేయడానికి నేను సంతోషపడుతున్నా. జహీరాబాద్ నిమ్స్ లో 12,500 ఎకరాల భూమి ఎవరైతే కోల్పోయినరో 5,600 కుటుంబాలు
కుటుంబాలు ఉన్నాయి. భూమి కోల్పోయిన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని ఈ వేదిక మీద నుంచి ఆ రైతులకు ఈ సంతోషకరమైన వార్తను చేరవేయాల్సిందిగా ఇక్కడికి వచ్చిన మిత్రులందరికీ తెలియజేస్తున్నా. కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్లో 200 కోట్లతో మిల్లెట్స్ గ్లోబల్ సెంటర్ను ఏర్పాటు చేయనుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ గ్లోబల్ మిల్లెట్స్ సెంటర్ను కేంద్ర వ్యవసాయ శాఖ ఏర్పాటు చేస్తుందన్నారు. ఈ కేంద్రం ఏర్పాటుతో చిరుధాన్యాలపై పరిశోధన, ఉత్పత్తిలో హైదరాబాద్ కేంద్రం కీలకం కానుందన్నారు. రైల్వే రక్షణకు సంబంధించిన కవచ్ ప్రాజెక్టు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను కూడా హైదరాబాద్లోనే ఏర్పాటు కానున్నట్లు మంత్రి తెలిపారు. ఇక కవిత రాసిన లేఖపై కిషన్ రెడ్డి స్పందిస్తూ బీఆర్ఎస్ నేతలు ఆడుతున్న డ్రామాగా విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీని, ఆ పార్టీ నాయకులను తెలంగాణ ప్రజలు ఎప్పుడో తిరస్కరించారన్నారు. హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం, ముఖ్యంగా బస్తీలలో మెరుగైన సదుపాయాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో పలు బస్తీల్లో కేంద్ర మంత్రి పర్యటించి స్థానికంగా జరుగుతున్న అభివృద్ధి పనులను పర్యవేక్షించారు. ఎంపీ లాట్స్ నిధులతో కొత్తగా చేపట్టిన కమ్యూనిటీ హాల్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు బస్తీలలో పౌర సదుపాయాలను మెరుగుపరచడంలో పూర్తి నిర్లక్ష్యం చూపాయన్నారు. బస్తీలలో పార్కులు, రహదారులు, తాగునీటి సరఫరా, మురుగునీటి నిర్వహణ నిర్లక్ష్యానికి గురయ్యాయని ఆక్షేపించారు. బస్తీ రోడ్ల బ్యూటిఫికేషన్పై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాలని కిషన్ రెడ్డి సూచించారు. సికింద్రాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో అభివృద్ధి కార్యక్రమాలు పర్యవేక్షించడానికి తిరుగుతా ఉన్నాను. కమ్యూనిటీ హాలు నిర్మాణం చేయడం జరిగింది. దాని ఏ రకంగా జరిగింది చూస్తున్నాను. ఇంకా ఇలాంటి బస్తీలలో పౌర సౌకర్యాలు మెరుగుపరచాల్సినటువంటి అవసరం ఉంది. హైదరాబాద్ అంటే హైటెక్ సిటీ, హైదరాబాద్ అంటే మెయిన్ రోడ్లే కాదు, ఆ మెయిన్ రోడ్ల పక్కన ఉన్నటువంటి కాలనీస్ కానీ, మెయిన్ రోడ్ల పక్కన ఉన్నటువంటి బస్తీలు కానీ, మెయిన్ రోడ్ల పక్కన ఉన్నటువంటి స్లమ్స్ కానీ అక్కడ కనీస సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ నగరము ఈరోజు అభివృద్ధి చెందుతున్నటువంటి నగరం. హైదరాబాద్ విషయంలో మరి ఈ రెండు ప్రభుత్వాలు కూడా ప్రచారం చేసుకుంటున్నాయి తప్ప మరి పౌర సౌకర్యాలు మెరుగుపరచలేదు. అందాల పోటీలు చేస్తున్నారు తప్ప బస్తీలలో రోడ్లను బ్యూటిఫికేషన్ చేయడం లేదనే విషయాన్ని నేను ఈ సందర్భంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా ఉన్నాను. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలేగుందే. చిక్కుకున్నాడు. యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా? ఆర్బీఐ అంటోంది. తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. వార్తలకు పునఃస్వాగతం. కాళేశ్వరంలో అక్రమాలు తేల్చేందుకే సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో కమిషన్ వేశామని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి సీతక్కతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఏ తప్పు చేయకుంటే నోటీసు ఇవ్వగానే అంత ఉలుకు ఎందుకని ప్రశ్నించారు. నోటీసు ఇవ్వగానే కమిషన్ను తప్పుబడుతూ మాట్లాడటం విచారకరమన్న ఉత్తమ్, ఇందిరాగాంధీ లాంటి వాళ్లే కమిషన్ ముందు విచారణకు హాజరయ్యారని గుర్తు చేశారు. నోటీసులు ఇచ్చాక జ్యుడిషియల్ కమిషన్నే కించపరిచేలా మాట్లాడుతున్నారని విమర్శించారు. చట్టపరమైన చర్యలు తీసుకునేందుకే జ్యుడిషియల్ కమిషన్ వేశామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. భారతదేశానికి మొదటి లోక్పాలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి చీఫ్ జస్టిస్, వన్ ఆఫ్ ద మోస్ట్ డిస్టింగ్విష్డ్ జ్యూరిస్ట్ ఆఫ్ దిస్ కంట్రీ, వారి ద్వారా కాళేశ్వరం మీద కూలిపోయిన మేడిగడ్డ బ్యారేజ్, అన్నారం సుందిల బ్యారేజ్ విషయంలో సమాజం మొత్తం సర్వత్రం కోరినగా జ్యుడిషియల్ కమిషన్ ఎంక్వైరీ చేస్తే, ఎంక్వైరీ చేసి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి, హరీష్ రావు గారికి, ఈటెల రాజేందర్ గారికి నోటీసులు ఇస్తే ఏ విధంగా భయపడి వణికిపోయి వారు ఒక తప్పుడు ప్రొపగాండా, తప్పుడు మాటలను మాట్లాడుతున్నారు. తీవ్రంగా ఖండిస్తున్నాం. భారతదేశంలోనే పేరు ప్రఖ్యాతలున్న ఒక మాజీ సుప్రీంకోర్టు జడ్జి, మాజీ లోక్పాల్ ద్వారా మేము కేవలం ఎంక్వైరీ వేసినాం అంతే. వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపట్టిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 12 స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలను సిద్ధంగా ఉంచింది. ఒక్కో టీంలో స్టేట్ స్పెషల్ పోలీస్ విభాగానికి చెందిన 100 మంది సిబ్బంది ఉంటారు. ఈ బృందాలతో హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్లో ఇవాళ
రిహార్సల్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీ జితేందర్ మాట్లాడుతూ ఎస్డీఆర్ఎఫ్ బృందాలను రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అందుబాటులో ఉంచామన్నారు. ఉగ్రకుట్ర సూత్రధారి సమీర్ కేసు గురించి డీజీపీ మాట్లాడుతూ దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. హైదరాబాద్లో స్లీపర్ సెల్స్ను గుర్తిస్తున్నామని, వారికి కౌన్సిలింగ్ నిర్వహిస్తామన్నారు. హైదరాబాద్లో ఇటీవల పెంచిన మెట్రో రైల్ ఛార్జీలు రేపటి నుంచి తగ్గనున్నాయి. మెట్రో టికెట్ ధరలను 10% తగ్గిస్తున్నట్లు ప్రకటించిన హైదరాబాద్ మెట్రో రైల్ కార్పొరేషన్ సవరించిన ధరలను ప్రకటించింది. కనిష్టంగా 2 కిలోమీటర్ల లోపు టికెట్ ధర 11 రూపాయలుగా నిర్ణయించింది. గరిష్టంగా 75 రూపాయలుగా ఉన్న టికెట్ ధరను 69 రూపాయలకు తగ్గించింది. ఇక తగ్గిన ఛార్జీలు రేపటి నుంచి అమల్లోకి రానున్నట్లు హెచ్ఆర్ఎంఎల్ స్పష్టం చేసింది. ఛార్జీల పెంపుపై ప్రయాణికుల నుంచి అసంతృప్తి వ్యక్తం కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. సవరించిన ధరల ప్రకారం టికెట్ ధరలు ఇలా ఉన్నాయి. ప్రభుత్వం సూచించిన నిబంధనల ప్రకారం వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతీలాల్ తెలిపారు. జిల్లాలో ఇప్పటిదాకా 141,266 టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు చెప్పారు. రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలని సూచించారు. తద్వారా కనీస మద్దతు ధరతో పాటు సన్నవడ్లకు 500 రూపాయలు బోనస్ కూడా దక్కుతుందన్నారు. ఈ రబీ ధాన్యం కొనుగోలు కేంద్రాలు 345 కేంద్రాలు మన జిల్లాలో ఏర్పాటు చేసి మనకి దిగుబడి ఏదైతే 3 లక్షల మెట్రిక్ టన్నుల వస్తుందని వ్యవసాయ శాఖ ఇచ్చిన అంచనాల ప్రకారం అన్నీ సవ్యంగా సాగుతున్నాయి. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇప్పటికే కరీంనగర్ జిల్లా మనకి అలాట్ అయిన తర్వాత ఎలాంటి ఇబ్బందులు లేకుండా సవ్యంగా ప్రతిరోజు 8 నుంచి 10,000 మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లుల్లో దిగుబడి అవుతుంది. ఎక్కువ మిల్లులు కావటం వల్ల ఎక్కడ కూడా ఇబ్బంది జరగట్లేదు. ఆ ఇబ్బందులు లేకుండా అధికారులందరూ కూడా పర్సనల్గా మానిటర్ చేస్తారు. అంటే ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లతో మాట్లాడి ప్రతి సెంటర్కు మినిమం 3 లారీలు అరేంజ్ చేసే విధంగా ఏర్పాట్లన్నీ కూడా చేసి సవ్యంగా రవాణా జరగటానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాము. ఎక్కడ హైదరాబాద్లో 72వ మిస్ వరల్డ్ పోటీలు రసవత్తరంగా జరుగుతున్నాయి. కీలక దశకు చేరుకున్న ఈ పోటీల్లో భాగంగా తాజాగా హెడ్ టు హెడ్ ఛాలెంజ్ గ్రాండ్ ఫినాలే నిర్వహించారు. ఈ ఫినాలేకు చేరుకున్న 20 మంది కంటెస్టెంట్స్ హెడ్ టు హెడ్ ఛాలెంజ్లో పోటీపడి వ్యక్తిత్వాన్ని, సామాజిక స్పృహను ప్రదర్శిస్తూ మానసిక ఆరోగ్యం, మహిళా సాధికారిత, విద్య, పర్యావరణ సంరక్షణ, సాంస్కృతిక పరిరక్షణ వంటి కీలక విషయాలపై ప్రసంగించారు. ఇందులో మిస్ వేల్స్, మిస్ టర్కీ, మిస్ ట్రినిడాడ్ టొబాగో, మిస్ జాంబియా సుందరీమణులు హెడ్ టు హెడ్ కాంటినెంటల్ విజేతలుగా ఎంపికయ్యారు. మిస్ వరల్డ్ హెడ్ టు హెడ్ ఛాలెంజ్ ఫైనల్లో మిస్ ఇండియా నందిని గుప్తాకు చోటు దక్కలేదు. ఈ నెల 31న గ్రాండ్ ఫినాలే జరుగుతుంది. అదే రోజు ప్రపంచ సుందరి కిరీటాన్ని దక్కించుకునే విజేతను ప్రకటిస్తారు. $10 లక్షల లాటరీ నాకా? వావ్! చిక్కుకుంది. బూటకపు ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండండి. ఆర్బీఐ అంటోంది తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ ఆపరేషన్ సింధూర్ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై చేసిన వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. రాహుల్ గాంధీ ప్రధానమంత్రిపై ఉపయోగించిన భాషను బీజేపీ వ్యతిరేకించింది. న్యూఢిల్లీలో మీడియాతో బీజేపీ ప్రతినిధి గౌరవ్ భాటియా మాట్లాడుతూ భారత్ విజయవంతంగా నిర్వహించిన ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్పై రాహుల్ గాంధీ బాధ్యతారహిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు.
140 కోట్ల మంది ప్రజలు మోదీ నాయకత్వానికి మద్దతు ఇస్తుండగా ప్రపంచం కూడా ప్రశంసిస్తున్న సమయంలో ఈ వ్యాఖ్యలు భారత సైన్యం ఉత్సాహాన్ని దెబ్బతీశాయని అన్నారు. రాహుల్ వ్యాఖ్యలను పాకిస్తాన్ మీడియా దుర్వినియోగం చేసుకుందని ఆయన ఆరోపించారు. అంతకుముందు సోషల్ మీడియా పోస్టులో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి మోదీపై విమర్శలు చేస్తూ భారత్ అంతర్జాతీయ ప్రతిష్టను దిగజార్చారని ఆరోపించారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా పూర్తయిన తరుణంలో రాహుల్ గాంధీ వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. బీజేపీ ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ దేశ భద్రత, సైన్యం గౌరవాన్ని కాపాడాలని కోరింది. आपके बयान का समर्थन पाकिस्तान में होना, वहां की संसद में उन्हें चलाए जाना, कांग्रेस के नेताओं के बयान का सहारा लेकर भारत को बदनाम करना पाकिस्तान द्वारा, और आपका मौन रहना, आप तय कीजिए राहुल गांधी जी, आप किस तरफ हैं? आप भारत के नेता प्रतिपक्ष हैं या पाकिस्तान के निशाने पाकिस्तान हैं? విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ బెర్లిన్లో జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్తో సమావేశమయ్యారు. భారత్ ఉగ్రవాద సవాళ్లను ఎదుర్కొంటున్న తరుణంలో జర్మనీ తన సంఘీభావాన్ని తెలిపింది. ఈ సందర్భంగా భారత్, జర్మనీ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి ఆసక్తిగా ఉన్నామని జయశంకర్ తెలిపారు. అనంతరం జర్మన్ ఛాన్సలర్తో పాటు విదేశీ భద్రతా విధాన సలహాదారు డాక్టర్ గుంటర్ సౌటర్తో కూడా జయశంకర్ సంభాషించారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ప్రజాస్వామ్య ప్రభుత్వాలు కలిగిన ఐరోపా దేశాలు కూడా పాక్ సైనిక పాలనకు మద్దతుగా నిలిచాయని భారత విదేశాంగ మంత్రి జయశంకర్ విమర్శించారు. సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాకిస్తాన్ వక్రబుద్ధిని విదేశాల్లో ఎండగడుతున్న జర్మనీలో మీడియాతో మాట్లాడారు. సైనిక పాలనకు, సరిహద్దులో రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్న పాకిస్తాన్కు మద్దతు ఇవ్వడాన్ని ఆయన ప్రశ్నించారు. 1947లో స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి కాశ్మీర్లో భారత సరిహద్దుల వెంట పాక్ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోందని, అయినప్పటికీ సైనిక పాలనకు మద్దతు పలుకుతూ పశ్చిమ దేశాల నుంచి పాకిస్తాన్కు మద్దతు లభించడం విచారకరమన్నారు. భారీ వరదలు ఆస్ట్రేలియాను అతలాకుతలం చేస్తున్నాయి. ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ రాష్ట్రంలో గత 2 రోజుల పాటు కురిసిన భారీ వర్షాలు, వరదలు బీభత్సం సృష్టించాయి. ఈ వరదల కారణంగా ఇప్పటిదాకా 4 మరణించగా 5 గల్లంతైనట్లు అధికారికంగా ప్రకటించారు. కాగా భారతీయులు ఎక్కువగా ఉండే న్యూ సౌత్ వేల్స్ రాష్ట్రంలో వరదలు సంభవించడంతో దాదాపు 50,000 మంది భారతీయులు ఈ వరదల్లో చిక్కుకున్నట్లు చెబుతున్నారు. రెస్క్యూ బృందాలు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. రానున్న 2 రోజుల్లో పరిస్థితులు మరింతగా దిగజారే పరిస్థితి ఉందని అధికారులు హెచ్చరించారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. నిన్న భారీ నష్టాలు చవిచూసిన మార్కెట్ సూచీలు నేడు అదే స్థాయిలో మళ్లీ పుంజుకున్నాయి. అమెరికా బాండ్ల రాబడులు కొంతమేర తగ్గుముఖం పట్టడం సూచీలకు కలిసొచ్చింది. ముఖ్యంగా ఐటీ, ఎఫ్ఎంసీజీ, ఫైనాన్షియల్, బ్యాంకింగ్ స్టాక్స్ రాణించాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ 100, స్మాల్ క్యాప్ 100 సూచీలు సైతం మోస్తరుగా లాభపడ్డాయి. సెన్సెక్స్ 769 పాయింట్ల లాభంతో 81,721 వద్ద ముగిగా నిఫ్టీ 243 పాయింట్ల లాభంతో 24,853 వద్ద స్థిరపడింది. ఐపీఎల్ అంటేనే క్రికెట్ ఫ్యాన్స్లో ఫుల్ క్రేజ్ ఉంటుంది. ఎలాగైనా టికెట్ కొనుగోలు చేసి తమ ఫేవరెట్ క్రికెటర్ను స్టేడియంలో చూడాలని ఫ్యాన్స్ ఆశిస్తూ ఉంటారు. కానీ మ్యాచ్లకు ఫుల్ డిమాండ్ ఏర్పడటం, లిమిటెడ్ టికెట్స్ ఉండటం వల్ల స్టేడియంలో మ్యాచ్ను చూసే అవకాశం అందరికీ దక్కదు. అలాంటి వారి కోసం ఐపీఎల్ నిర్వాహకులు కొన్నేళ్లుగా ఫ్యాన్ పార్కులు ఏర్పాటు చేస్తున్నారు. దేశంలోని పలు నగరాల్లో ఈ పార్కులను ఏర్పాటు చేసి అభిమానులకు స్టేడియంలో మ్యాచ్ చూసిన ఫీల్ కలిగేటట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్లోని భారతీయ విద్యాభవన్లో రేపు, ఎల్లుండి ఎల్ఈడి స్క్రీన్లపై మ్యాచ్లను ప్రదర్శించనున్నారు. ఈ ఫ్యాన్ పార్క్లో ఉచిత ప్రవేశంతో పాటు పిల్లల కోసం వినోద ప్రదేశం, వికలాంగులు, వృద్ధుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని బీసీసీఐ అధికారి సత్యపాల్ తెలిపారు. క్రికెట్ అభిమానులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. లక్కీ డ్రాలో గెలిచిన వారికి క్రికెటర్లు సంతకం చేసిన ఐపీఎల్ జట్టు జెర్సీని అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సీఈఓ సునీల్ కంటే పాల్గొన్నారు. క్రీడా వార్తల సమాహారం స్పోర్ట్స్ న్యూస్ ఇప్పుడు చూద్దాం.
ఐపీఎల్ 2025 సీజన్ 18లో భాగంగా గురువారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన పోరులో గుజరాత్ టైటాన్స్ పై లక్నో సూపర్ జైంట్స్ 33 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్కు దిగిన లక్నో సూపర్ జైంట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 235 పరుగుల భారీ స్కోర్ చేసింది. మిచెల్ మార్ష్ 64 బంతుల్లో 117 పరుగులతో సెంచరీ చేయగా నికోలస్ పూరన్ 27 బంతుల్లో 56 పరుగులతో చెలరేగాడు. అనంతరం గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 202 పరుగులు చేసింది. షారూక్ ఖాన్ 29 బంతుల్లో 57 పరుగులు, రూథర్ఫర్డ్ 22 బంతుల్లో 38 పరుగులు చేసి రాణించారు. మలేషియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ తెలుగుతేజం కిదాంబి శ్రీకాంత్ జోరు కొనసాగుతోంది. వరుసగా 3వ విజయాన్ని నమోదు చేసిన మెన్స్ సింగిల్స్ లో సెమీస్ కు దూసుకు వెళ్లాడు. ఇవాళ జరిగిన క్వార్టర్ ఫైనల్లో శ్రీకాంత్ ఫ్రాన్స్ కు చెందిన టోమా జూనియర్ పొపోవ్ ను మట్టి కరిపించాడు. హోరాహోరీగా సాగిన మ్యాచ్ లో శ్రీకాంత్ 24-22, 17-21, 22-20 తేడాతో విజయం సాధించాడు. సెమీస్ లో జపాన్ ప్లేయర్ టనాకాతో శ్రీకాంత్ తలపడనున్నాడు. ఇండియా షూటర్ రైజా దిల్లాన్ ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ వరల్డ్ కప్ లో సిల్వర్ మెడల్ తో మెరిసింది. గురువారం జరిగిన విమెన్స్ స్కీట్ ఫైనల్లో రైజా 51 పాయింట్లతో 2వ ప్లేస్ లో నిలిచింది. ఫోబీ బోర్డ్లెస్ క్యాట్ 53 పాయింట్లతో గోల్డ్ మెడల్ సాధించగా అన్నా బెల్లా హ్యాట్మర్ కు బ్రాంజ్ మెడల్ దక్కింది. రైజా కెరీర్ లో ఏ లెవెల్లోనైనా ఇదే తొలి మెడల్ కావటం విశేషం. ఓవరాల్ గా ఈ టోర్నీలో ఇండియా 3వ మెడల్ ను ఖాతాలో వేసుకుంది. ఐరోపా లీగ్ టైటిల్ ను టెటెన్హామ్ కైవసం చేసుకుంది. 17 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆ జట్టు ఓ మేజర్ టోర్నీ గెలిచింది. ఫైనల్లో 1-0తో మాంచెస్టర్ యునైటెడ్ ను ఓడించింది. 42వ నిమిషంలో గోల్ కొట్టిన బ్రెన్నెస్ జాన్సన్ టొటెన్ ను విజయపదంలో నడిపించారు. గోల్ పోస్ట్ సమీపంలో ల్యూక్ షా ఇచ్చిన పాస్ ను అందుకున్న జాన్సన్ బంతిని లక్ష్యానికి చేర్చాడు. 2008లో ఇంగ్లీష్ లీగ్ కప్ ను సాధించిన తర్వాత టొటెన్ గెలుచుకున్న పెద్ద టోర్నీ ఇదే. తాజా విజయంతో వచ్చే సీజన్లో జరిగే ఛాంపియన్స్ లీగ్ బెర్త్ను కూడా ఖరారు చేసుకుంది. కేంద్రపాలిత ప్రాంతం డామండయ్యు వేదికగా జరుగుతున్న తొలి ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ లో తెలంగాణ పతకం బోణి కొట్టింది. గురువారం జరిగిన పురుషుల 5 కిలోమీటర్ల ఓపెన్ కేటగిరీ స్విమ్మింగ్ లో రాష్ట్రానికి చెందిన గుండు విష్ణువర్ధన్ రజత పతకంతో మెరిశాడు. ద్రుపద్ రామకృష్ణ, హేమంత్ వరుసగా స్వర్ణ, కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు. మరోవైపు పురుషుల సెపక్ తక్రా డబుల్ ఈవెంట్లో ఆకుల హరినాథ్, సుమంత్, శశాంక్ తో కూడిన తెలంగాణ టీం కాంస్య పతకాన్ని ఖాతాలో వేసుకుంది. 2025 ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ మే 25 ఆదివారం నుంచి రోలాండ్ గారోస్ లో ప్రారంభం కానుంది. జూన్ 8న ఫైనల్ తో ముగుస్తోంది. గురువారం విడుదలైన డ్రాలో జానిక్ సిన్నర్, నోవాక్ జకోవిచ్ ఒకే గ్రూప్ లో ఉండగా డిఫెండింగ్ ఛాంపియన్ కార్లోస్ అల్కరాజ్ ను సెమీఫైనల్ వరకు సులభమైన డ్రా లభించింది. సిన్నర్, జకోవిచ్, అల్కరాజ్ టైటిల్ ఫేవరెట్లుగా బరిలోకి దిగుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచుకొడుతున్నాయి. ద్రోణి ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాగల 2 రోజుల్లో నైరుతి రుతుపవనాలు కేరళను తాకనున్నాయి. ప్రస్తుత పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని, దాంతో కర్ణాటక, తమిళనాడుతో పాటు దక్షిణ మధ్య ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు విస్తరణకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 27న పశ్చిమ మధ్య ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో తెలంగాణలో రాగల 5 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని చెప్పింది. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @డిడి యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. తక్కువ వడ్డీకి లోను కావాలా? అది నువ్వు యాప్ ద్వారా? అరే వా!